ఈనాటి ఈ కార్యక్రమంలో మన మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ రామచంద్రరావు గారు పాల్గొంటున్నారు ముఖ్య అతిథిగా. వారు మన జిల్లా ఉమ్మడి జిల్లా వాసి, హైదరాబాద్లో ఎమ్మెల్సీగా హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. శ్రీ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఈ విజయ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర మొత్తం 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ యాత్ర యొక్క ఇన్ఛార్జి. వారు గత 10 రోజులుగా ఈ యాత్రను పర్యవేక్షిస్తున్నారు. వారు ఈరోజు మన మిర్యాలగూడ పట్టణానికి రావడం జరిగింది. మిగతా ఇక్కడ వేదిక మీద ఉన్నంత వాళ్ళందరూ కూడా మన జిల్లా వాసులే, మీ అందరికి కూడా సుపరిచితం. నేను వృత్తిరీత్యా అడ్వకేట్, కానీ ఒక రైతు బిడ్డను నేను ఇప్పుడు కూడా వ్యవసాయం చేయిస్తాను. నాకు కూడా వ్యవసాయం ఉంది. నేను 4 ఆవులు పెంచుకుంటాను, వ్యవసాయం చేయిస్తాను, వరి పండిస్తా, ఇతర కూరగాయలు పండిస్తా. నాకు కొబ్బరి తోట కూడా ఉంది. గతంలో బత్తాయి, దానిమ్మ, జామ ఇట్లాంటి పండ్ల తోటలు కూడా పెంచినటువంటి అనుభవం నాకు. మీరందరూ కూడా ఇక్కడ మిర్యాలగూడ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు కాబట్టి నాకు తెలిసి ఎక్కువగా వరి సేద్యం చేసేటువంటి రైతులు ఎక్కువ. నేను వరి కాకుండా ఇతర పంటలు పండిస్తాను. అట్లాంటి వాళ్ళు ఎవరైనా చెప్తలేదు. మీరేం పంట వేస్తారు? పత్తి, మిర్చి, బత్తాయి కూడా ఉంది. ఇప్పుడు ఉంది బత్తాయి, రైట్. మీరు పొలం, వరి, బత్తాయి. ఇంకా ఆయిల్ పామ్ పెట్టారా ఈ మధ్య ఎవరన్నా? ఇందులో పెట్టలే. అంటే పత్తి పెడుతున్నారు కదా, పత్తి తీసేసి ఆయిల్ పామ్ పెడుతున్నారు ఇప్పుడు చాలా మంది. సో ప్రధానమైనటువంటి పంట మన దగ్గర ఏంటిది? వరి. నాకు 1 ఎకరం భూమే ఉంది. వాళ్ళు చేయొద్దంటే 1 ఎకరం ఉంది, ఎక్కువ లేదు. 1, 2, గుడ్. 25 ఎకరాలకు పైన ఉంది. లేకపోతే మళ్ళీ నరేంద్ర మోడీ పైసలు రాలేదనుకుంటారు మీడియా వాళ్ళు చూసి. అన్నీ పడ్డాయి. మరి మొన్న ఈ సర్కార్ పైసలు అందరికి పడ్డాయా? పడలే. ఎంతమందికి పడలే? చేయొద్దండి పడనోళ్ళు. అంటే 2.5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరికి పడలే. 2.5 దాటిన వాళ్ళు, 3 లోపు వాళ్ళు. మీ అందరికీ రైట్. ఇది రైతులతో ముఖాముఖి కాబట్టి నేనేం ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు. మీ అందరికీ మోడీ పైసలు పడుతున్నాయి. ఇవి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డబ్బులు వేస్తున్నాడు. చెప్పిన వాయిదాకే వేస్తాడు. ఒక్కరోజు అటు ఇటు కూడా కానీ. మొన్న 3 నెలల కింద మన దగ్గర ఎలక్షన్ అయింది. అప్పటిదాకా 10 ఏళ్ళు బరువు తక్కువైన అధికారంలో, ఇప్పుడు నాలాగా పొడుగు తక్కువైన అధికారంలోకి వచ్చాడు. బరువు తక్కువైన పోయిండు, పొడుగు తక్కువైన వచ్చాడు. ఆయన రైతు బంధు మీలాంటి రైతులకు మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కొండలకు, గుట్టలకు, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు అందరికీ వేసాడు పైసలు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల పాలై. కానీ నరేంద్ర మోడీ గారు చిన్న రైతులకు నియమం తప్పకుండా ప్రతి సంవత్సరం వేసుకుంటారు. నరేంద్ర మోడీ గారు కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు వేయడమే కాకుండా మనందరం యూరియా కొనే రైతులు ఉన్నారు కదా, ఇక్కడ డిఏపి కొనే వాళ్ళు ఉన్నారు కదా, పొటాష్ కొనే వాళ్ళు ఉన్నారు కదా, ఇంకేం కొంటారు? ఎరువులు. యూరియా కొంటాం, అది అంతా కాంప్లెక్స్ ఎరువేగా. డిఏపి 1435, 317, 14, 26, 28 ఏదో ఉంటాయి కదా. ఇవన్నీ కొనేటువంటి రైతులమే. మనము ఈ మధ్య కొన్నాం కదా రైతులము. కొన్నప్పుడు ఆ బస్తా మీద ధర చూసినామా? ఎవరన్నా బస్తా మీద ధర ఎవరండి? ఇల్లు పోనీ నువ్వు పెద్ద మనిషి యూరియా కొన్నావు కదా,
ఎంత కొన్నావు మొన్న? 270కి సొసైటీలో కొన్నావు, కానీ దానికి తయారు చేయడానికి ఎంత ధర అయిద్దో నీకు తెలియదు. డిఏపి కొన్నారు మీరు, కొన్నావా? ఎంత కొన్నావు మొన్న? 1500 కొన్నావు. దాని మీద ధర ఎంత ఉందో చూసావా? 2750. 2750 ఉన్నది. ఎంత కొన్నావు? 1700 కొన్నావు. యూరియా ధర ఎవరన్నా చూసిందా ఎంత ఉందో? 2200 దాన్ని తయారు చేయడానికి పడుతున్నటువంటి ధర. మనకి ఇస్తున్నది 242 రూపాయలకే ఇవ్వాల, కానీ ఇతర ఛార్జీలు వేసి మన దగ్గర ఎక్కువ తీసుకుంటున్నాం. అదేవిధంగా 3100 నుంచి 3150 రూపాయల వరకు ఈ డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువు కానీ తయారు చేయడానికి అవుతుంది. కానీ మన దగ్గర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి 1350 రూపాయలు మాత్రమే దాని మీద ముద్రిస్తున్నటువంటి ధర. సో మనకు 3000 రూపాయల బస్తాను 1300-1400కు, 2200కు తయారయ్యేటువంటి యూరియా బస్తాను 242 రూపాయలకు లేదా 253 రూపాయలకు ఎవరిస్తున్నారు? ధర ఎవరు భరిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరి నాయకత్వంలో పనిచేస్తుంది? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. ఒకప్పుడు ఇదే మిర్యాలగూడలో ఇందులో ఉన్నటువంటి రైతులే యూరియా దొరక్కపోయేది, దుకాణం కాడికి వస్తే కాంప్లెక్స్ ఎరువులు దొరక్కపోతే ఏం చేసేది? ధర్నాలు చేయలే, లైన్లో నిలబడ్డం. ఇట్లాంటి ఎర్రటి ఎండలా మనం నిలబడ్డం. పొదుగుకినాక కూడా రాకపోతే మన వరుస చెప్పులు పెట్టినాం వరుసగా. ఆ చెప్పులు మన బదులు లైన్లో నిలబడేది. మళ్ళీ మనం రాత్రికో పొద్దున్నో వచ్చి మన చెప్పుల సీరియల్ వచ్చినాక మన చెప్పులు మనం దొడుక్కొని ఉంటే ఎవడన్నా ఎత్తకపోతే మళ్ళీ కొత్త చెప్పులు కొనుక్కొని ఆ కొత్త బస్తా కొనుక్కొని ఇంటికి పోయేది. ఈ 10 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి. ఎన్ని రోజులు అయింది? 10 ఏళ్ళు అయింది. ఎప్పుడన్నా లైన్లో నిలబడ్డాయా? ఎందుకు నిలబడలే? కాదు, చెప్పాలి ఎవరు? మీరు రైతులు, మీరు చెప్పాలి. ఒకటి, సరిపోను ఉత్పత్తి చేశాడు కాబట్టి లైన్లు లేవు. 2, బ్లాక్ లేకుండా పోవడం వల్ల. 3, ఇంతకుముందు యూరియా తయారైతే రైతుల పొలాలకే కాకుండా కెమికల్ ఫ్యాక్టరీలు, బీర్లు తెలుసు కదా, మనం దాకే బీర్లను తయారు చేయడానికి కూడా యూరియాను వాడేవి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఏం చేసినంటే ఈ రైతుల చెప్పుల లైన్లు చూసినాక యూరియాని ఇట్లనే అమ్మితే ఎవరు పడతారు కొనుక్కపోతాడు, కంపెనీలో కొనుక్కపోతారు, యూరియా మన బీర్లు తయారు చేసే వాళ్ళు తీసుకుపోతారు, అందరూ బ్లాక్ మార్కెట్ చేస్తారు. కాబట్టి రైతులకు తక్కువ ధరకు ఏదైతే సబ్సిడీ మీద ఇస్తున్నారో ఆ యూరియాను ఇంకెవ్వరూ వాడడానికి లేదు, రైతు మాత్రమే వాడాలి. కాబట్టి దానికి వేప నూనె పెట్టారు. వేప నూనె కోటింగ్ ఇస్తారు, నీమ్ ఆయిల్ కోటింగ్ ఇస్తారు. వేప నూనె దానికి రుద్దడం వల్ల ఇంకెవ్వడు వాడుకోలేడు, మన పొలానికి మాత్రమే పనికొస్తుంది. దానివల్ల ఇంకొక ఉపయోగం ఉంది ఆ వేప నూనె రుద్దడం వల్ల. ఏంటిది చెప్పండి? చీడపీడలు రాకుండా వస్తాయి, దోమ రాకుండా ఉంటుంది. ఇంకా అదే చీడపీడలు అంటే పురుగులే కదా. ఇంకా గట్టిగా అన్నిటికీ సస్యరక్షణగా పనికొస్తుంది అది. ఇంకా ఓకే, పర్యావరణ పరిరక్షణ, భూమి సారవంతమైంది. ఇంకా ఇంకొకటి ఉంది, అది నీళ్ళల్లో త్వరగా కరిగిపోదు, స్లోగా కరుగుతుంది. అంటే భూమి, చెట్టు, మొక్క ఎక్కువ సమయం నత్రజని తీసుకునేటువంటి అవకాశం ఉంది. 2, మనందరం కూడా చూస్తున్నాం, రైతులకు పంట నష్టం జరిగితే గతంలో ఇన్సూరెన్స్ లేకుండే. నరేంద్ర మోడీ గారు ఇన్సూరెన్స్ సౌకర్యం పెట్టారు, కానీ మన రాష్ట్రంలో అది సరిగ్గా అమలు జరగకపోవడానికి కారణం మొన్నటిదాకా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు బీమా సౌకర్యం పెట్టిందో అది ఇన్సూరెన్స్ కంపెనీలతోని రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి తన వాటా కట్టని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సరి అయినటువంటి
చర్యలు తీసుకొని కారణంగా మన దేశంలో మన రాష్ట్రంలో ఇంకా రైతులు ఎక్కువ ఉపయోగించుకోలేకపోయారు. దీంతో పాటు నరేంద్ర మోడీ గారు రైతులకు పండిన పంటకు గిట్టుబాటు ధర, రైతు యొక్క నరేంద్ర మోడీ గారు లోక్సభలో ఒక విషయం చెప్పారు గత బడ్జెట్ కంటే ముందు. ఈ దేశంలో ఏ రైతు అయినా కూడా తాను పండించే పంట మీద రెట్టింపు ఆదాయం పొందాలి. 100 రూపాయలు పెట్టినటువంటి రైతుకు కనీసం 300 రూపాయలు ఒక పెట్టుబడి పోను 2 రెట్లు ఆదాయం కావాలి. రైతుల యొక్క ప్రస్తుత ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. అందులో భాగంగానే మీకు గిట్టుబాటు ధర, వరి ధాన్యం యొక్క ధరను కూడా పెంచారు. ఈ మధ్యనే నరేంద్ర మోడీ గారు మార్కెట్ వ్యవస్థ కూడా సక్రమంగా ఉండాలా, రైతు ఎక్కడైనా తన సరుకును కేవలం ఈ మార్కెట్ యార్డ్లలోనే కాకుండా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి ఏదైతే కొత్త చట్టాలు తెచ్చిండ్రో ఆ కొత్త చట్టాలను దురదృష్టవశాత్తు మన రైతులు ఎవరు కూడా వ్యతిరేకించలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రైతు సంఘాల ముసుగులో ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తులు వాటిని వ్యతిరేకించిన కారణంగా దేశ సమగ్రత దృష్ట్యా నరేంద్ర మోడీ గారు తాత్కాలికంగా వాటిని ఆపేయడం జరిగింది. నిజంగా అవి అమలయ్యి ఉంటే మన యొక్క మిర్యాలగూడలో పండినటువంటి పంటను మన రైతే ఎక్కడైనా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఎక్కడ ఉంటే అక్కడ అమ్ముకునే అవకాశం వచ్చేది. అది కోల్పోయినాం. భవిష్యత్తులో మీకు నరేంద్ర మోడీ గారు పెద్దలు అనేక విషయాలు చెప్తారు. నరేంద్ర మోడీ గారు రైతు సంక్షేమం గురించి ఈ 10 సంవత్సరాల్లో అనేక చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు మీరు మధ్యతరగతి రైతులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ మధ్యనే ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ పెట్టింది. ఒకటి, గొర్రెలు పెంచుకోవడానికి 50%, గొర్రెలు మేకలు పెంచుకోవడానికి 50% సబ్సిడీతో ప్రభుత్వం రుణాలు ఇస్తుంది. మనం 10 లక్షలు తీసుకుంటే 5 లక్షలు మాఫీ అవుతాయి. అదేవిధంగా దేశవాళీ ఆవులు పెంచుకోవడానికి 4 కోట్ల రూపాయల వరకు రుణాన్ని బ్యాంక్ ఇస్తుంది. గవర్నమెంట్ 50%, మీరు 4 కోట్ల నిధులు రుణం కనుక బ్యాంకు నుంచి తీసుకుంటే 2 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది. 50 లక్షలు గొర్రెల కొరకు తీసుకుంటే 25 లక్షలు మాఫీ చేస్తుంది. ఎంత తీసుకుంటే అందులో 50% రైతుకు సబ్సిడీ ఇస్తుంది ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి మనందరం కూడా రైతుల సంక్షేమం గురించి, రైతుల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మీరందరూ కూడా మరోసారి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ సమావేశంలో ఇంత పెద్ద ఎత్తున రైతు సోదరులందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.